హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను కప్ కేక్స్ ది ఒక షార్ట్ పెట్టిన, దానికి ఒక కామెంట్ వచ్చింది. కప్ కేక్స్ ప్రాసెస్ అడిగారు, అందుకే వాళ్ళ కోసము కప్ కేక్స్ ఎలా చేశానో ఈ రోజు చేసి చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో వాళ్ళు చూస్తారని అనుకుంటున్నా. ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం రండి. ఒక బౌల్లో 2 ఎగ్స్ తీసుకొని, ఒకవేళ ఎగ్లెస్ చేయాలనుకుంటే 1/2 కప్పు పెరుగు తీసుకోండి. దాంట్లో 1 కప్పు షుగర్ పౌడరు, మీరు షుగర్ డైరెక్ట్ తీసుకుంటే 1/2 కప్పు తీసుకోండి. దీన్ని ఒకసారి కలుపుకొని దాంట్లోనే 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్, 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకైనా బాగా కలుపుకోవాలి, లేదంటే మీరు మిక్సీలో వేసి మిక్స్ చేసుకోవచ్చు. నురగలా వచ్చే వరకు బాగా బీట్ చేసుకోవాలి. నేను షుగర్ పౌడర్ వేసాను కాబట్టి తొందరగానే మిక్స్ అయిపోద్ది. మా చిన్నోడు మళ్ళీ హెల్ప్ చేస్తున్నాడు. ఇట్లా తిక్కుగా నురగలాగా వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మైదా పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఇట్లా రౌండ్ గా తిప్పుతూ మధ్యలో కట్ చేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకోవాలి. ఒకవేళ మీకు బ్యాటర్ తిక్కుగా అనిపిస్తే వేడి చేసి చల్లారిన పాలని 1/4 కప్పు తీసుకొని సేమ్ అదే మెథడ్ లో కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు నేను ఓవెన్ లో చేస్తున్నా కాబట్టి అల్యూమినియం ట్రేలో వేస్తున్నా. 1/2 వరకే వేయండి, ఎందుకంటే పైకి పొంగుతుంది కాబట్టి. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ముందే నేను ఓవెన్ ని 350 ఫారెన్హీట్ దగ్గర ప్రీహీట్ చేసి పెట్టిన. ఇండియాలో ఓవెన్ లో అయితే 180 డిగ్రీస్ అయితే సరిపోద్ది. ఓవెన్ ప్రీహీట్ అయిన తర్వాత ట్రేని దాంట్లో పెట్టి 20 to 25 మినిట్స్ వరకు బేక్ చేయాలి. నేను ఈ కప్ కేక్స్ ని స్టవ్ మీద కూడా ఒక 2-3 టైమ్స్ చేశాను, బాగా వచ్చినాయి. 25 మినిట్స్ తర్వాత ఒకసారి బయటకు తీసి చాక్తో గుచ్చితే చాక్కి ఏం అంటుకోకపోతే ఇంకా కేక్ రెడీ అయిపోయినట్టే. ఒకవేళ చాక్కి ఏమైనా బ్యాటర్ అంటుకుంటే ఇంకొక 5 మినిట్స్ బేక్ చేయండి. నాకైతే ఇక్కడ 25 మినిట్స్లోనే బేక్ అయిపోయినాయి. ఓవెన్ నుండి బయటకు తీసి పూర్తిగా చల్లారిన తర్వాతనే కేక్ని తీయాలి. ఒకటే ట్రే ఉండే, ఇంకా అందుకనే మిగిలిన బ్యాటర్ని కేక్ టిన్లో వేసి బేక్ చేసిన. మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు చల్లారుతుందా, ఎప్పుడు తిందామా అని వెయిటింగ్. వీటిని తీయడానికి చాకేం అవసరం లేదు, డైరెక్ట్ చేయితో తీసేయొచ్చు. లాస్ట్ టైం లాగానే మంచిగా ప్లఫీగా క్రిస్పీగా కూడా వచ్చినాయి. సేమ్ బేకరీలో టేస్టే వస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నన్ను ప్రాసెస్ అడిగిన వాళ్ళు చూస్తారనే అనుకుంటున్నాను. మీకోసమే చేశాను నేను ఈ వీడియో. చూస్తే నాకు కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.